రంగుల అంగీ ధరించిన యోసేపును అన్నలు గుంటలోకి నెట్టి బానిసగా ఐగుప్తీయులకు అమ్ముతున్న దృశ్యం. తండ్రి ప్రేమకు గుర్తు ఆ రంగుల అంగీ. కాని అన్నల అసూయ అతన్ని బానిసగా మార్చింది. ద్రోహం నీడన పరాయి దేశంలో సంకెళ్లతో మొదలైంది యోసేపు ప్రయాణం. ఐగుప్తు చెరసాలలోని చీకటి గదిలో యోసేపు మోకరిల్లి ప్రార్థిస్తున్న దృశ్యం. వెనుక ఇద్దరు సేవకులు కలత చెంది ఉండటం. అన్యాయంగా నిందలు మోసి చెరసాల చీకటిలో మగ్గినా దేవునిపై అతని నమ్మకం సడలలేదు. ఆ మౌనంలోనే దైవిక జ్ఞానాన్ని పొంది కలల అంతరార్థాన్ని విడమరిచి చెప్పాడు. ఫరో రాజు సింహాసనం ముందు యోసేపు నిలబడి గంభీరంగా కలలను వివరిస్తున్న దృశ్యం. దేవుని కాలం వచ్చినప్పుడు బానిసగా ఉన్నవాడు రాజు ముందు నిలబడ్డాడు. ఫరో కలలను వివరించి రాబోయే కరువు నుండి దేశాన్ని కాపాడే గొప్ప జ్ఞానిగా నిరూపించుకున్నాడు. ఫరో తన రాజముద్రగల ఉంగరాన్ని యోసేపుకు తొడిగి ఐగుప్తుకు అధిపతిగా ప్రకటిస్తున్న దృశ్యం. అవమానించిన వారే ఆశ్చర్యపోయేలా దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే అధిపతిగా చేశాడు. సంకెళ్లు పడిన చేతులే నేడు దేశపు అధికార ముద్రను ధరించాయి. యోసేపు రాజవస్త్రాలతో రథంపై వెళుతుంటే జనం జేజేలు పలుకుతున్న ముగింపు దృశ్యం. యోసేపు జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనుషులు మనల్ని పాతాళానికి తొక్కాలని చూసినా దేవుని సంకల్పముంటే అది మనల్ని శిఖరాగ్రానికి చేరుస్తుంది. దేవుడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు. భయపడకు.